గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా మచిలీపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి పేరుని కిట్టు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వేలాది మంది కార్యకర్తలు అలాగే అభిమానుల మధ్య నామినేషన్ వేసేందుకు పేరుని కిట్టు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మచిలీపట్నంలో ఏదైతే కోనేరు సెంటర్ ఉందో కోనేరు సెంటర్ నుంచి ఆర్డీఓ సెంటర్ వరకు కూడా భారీ ఎత్తున అభిమానులతో ర్యాలీకి వచ్చారు. మనతో పాటు కిట్టు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తొలిసారిగా నామినేషన్ వేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, భారీగా కార్యకర్తల అభిమానులు తరలి వచ్చారు, ఎలా ఉంది?
ఇదంతా నాకే ఒక కళలాగా ఉందండి. అంటే యువకుడిగా కష్టపడుతున్నందుకు జగన్ గారు గుర్తించే అవకాశం ఇవ్వడమే ఒక కళ అనుకుంటే, ఈరోజు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఎండ మీరు చూస్తున్నారు, మీరు కూడా ఎంత ఎండగా ఉందో, ఇంత ఎండను లెక్క చేయకుండా చివరి దాకా నా కోసం నుంచున్న జనాన్ని చూస్తే ఇంత ప్రేమ నాపై చూపిస్తున్నారనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి మంచి ఆప్తుల్ని సంపాదించుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ మీద చూస్తే అవతల ఆల్రెడీ సీనియర్ నాయకుడిని నేను చేస్తున్నాను, ఖచ్చితంగా గెలుపు మాదే అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీకు ఇంకా 20 రోజులే సమయం ఉంది ఎన్నికలకి. రాజకీయాల్లో ఇప్పుడు దాకా సీనియర్ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది పటాపంచలు అయిపోయారండి. కాబట్టి సీనియరు జూనియర్ అని ఏముండదండి. ప్రజలకి అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు వినడానికి ఏ నాయకుడు ఉన్నాడు, లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు అనే తీరు బట్టి ఉంటుంది. అలాగే నిజంగా ఏ ప్రభుత్వంలో వాళ్ళకి నిజంగా వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ వారి ఊరికి కానీ మంచి జరిగిందనేది ప్రజలు చూస్తారు. చెప్తే సీనియర్ జూనియర్ అనేవి ఎప్పుడో పాతకాలపు ఇవన్నీ ఇప్పుడు ఏం లేవని. అంటే పగలు రాత్రులు తేడా లేకుండా తిరుగుతున్నారు, పబ్లిక్లో ఎలాంటి స్పందన వస్తుంది, రూరల్లో కూడా వెళ్తున్నారు, ఎట్లా ఉంది? చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు కూడా చూడడం అన్నారో అటువంటిది మునుపెప్పుడు జరగలేదండి. ఏ ప్రభుత్వం చూసినా రాజకీయాలు మా పార్టీ వాడైతేనే చేస్తాం, మా జెండా కప్పుకుంటేనే చేస్తాం, మా రంగు బట్టలు వేసుకుంటేనే చేస్తాం అనే విధంగా ఉండేది. ఈరోజు అవేమీ చూడకుండా ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తాం. అలాగే ఆ పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేయడం ద్వారా అంటే మునుపెన్నడూ జరగని వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఈజీగా ప్రజలకు అందుబాటు ఏ సర్వీస్ అయినా ఈజీగా అవడం చూసి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏ క్యాండిడేట్ నుంచో పెట్టినా అంతే ప్రేమిస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో చూస్తే మచిలీపట్నానికి మొత్తం కృష్ణా జిల్లాలోనే ఈ ప్రాంతానికి జరిగినంత అభివృద్ధి లేదనే చెప్పుకోవచ్చు. ఇటు పోర్టు కావచ్చు, అటు మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా. వీటికి తోడు మీరు ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? లోకల్గా ఏమైనా మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్న పరిస్థితి ఉందా మీకు? అంటే నిజంగా మా మచిలీపట్నం ప్రజల అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ప్రేమతో, మచిలీపట్నం నియోజకవర్గం మీద ప్రేమతో, ఇక్కడ ప్రజల మీద ప్రేమతో మా కలైన పోర్టు, అలాగే మెడికల్ కాలేజు, ఫిషింగ్ హార్బరు ఇవన్నీ శాంక్షన్ చేయడం ద్వారా మా ఊరు ఎప్పుడైతే విజయవాడకి వెనకబడిపోయిందో ఈరోజు మా ఊరు ఇంత అభివృద్ధి చెందుతుంది. ఇది వెనకబడిన ప్రాంతం అని ముద్రేసి పక్కన పెట్టిన మునుపటి ప్రభుత్వాల్లో కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అనేది నిజంగా మచిలీపట్నంలో ప్రతి పౌరుడికి గర్వంగా ఈరోజు మా ఊర్లో ఇన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయని చెప్పుకునే విధంగా ఉంది. మేము కొత్తగా ఈ మేనిఫెస్టో రెడీ చేయక్కర్లేదండి. ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సంక్షేమం అందిస్తాం, అలాగే అభివృద్ధి చేస్తామని 5 ఏళ్ళు చూపించాం. కొత్తగా మాటలేమేమో, కొత్తగా అబద్ధాలు ఏం చెప్పనవసరం. ఈ 5 ఏళ్ళు మేము పరిపాలించిన తీరు మీకు నచ్చిందా ఓటేయండి, నచ్చలేదా వద్దు అనే విధంగా మా నాయకుడు చెప్తున్నారు. అలాగే మేము కూడా వెళ్తాం. అంటే ఇప్పుడు వారసత్వం అనేది కాకుండా ప్రత్యేకంగా మీకంటూ ఏం గుర్తింపు తీసుకున్నారు, ఎట్లా ఉంది? అంటే వారసత్వం అనేది ఒక ప్లాట్ఫామ్ కింద పనికొస్తుంది కానండి, ప్రూవ్ చేసుకోకపోతే ఎంతమంది వారసులు ఫెయిల్ అవడం కూడా మీరు చూసుంటారు మీ రాజకీయ చేతి. నేను చెప్పక్కల, నాకంటే వయసులో పెద్దవారు మీరు. ఎంతమంది రాజకీయ నాయకులు కొడుకులు ఫెయిల్ అవడం కూడా చూసుంటారు. సో వారసత్వం అనేది వీడు పలానా ఆయన అబ్బాయి అని గుర్తించడానికి పనికొస్తుంది కానీ వారసత్వం అనేది నువ్వు జనాల్లోకి తిరిగి కష్టపడకపోతే అదేమి నువ్వు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నావు అది నేను చేరనవుతుంది. ఖచ్చితంగా ఆ వారసత్వం అనేది వచ్చే లక్కే, కానీ దాంతో ఒకటే సరిపోదు. మన హార్డ్ వర్క్, మనం జనాలకు రెస్పాండ్ అయ్యే తీరు బట్టి ఏదైనా ఉంటుంది. సో వారసత్వం అనే మాటలు కరెక్ట్ కాదండి. గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి ప్రజలు ఎంత బాగా వస్తున్నారనేది మీరు చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన ఆకర్షితులై, లేదా కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలకు ఆకర్షితులై ఈరోజు ఎంత ఎత్తున జనాలు కదిలారో మీరే చూస్తున్నారు. కాబట్టి నా నియోజకవర్గం ఒకటే కాదు, ఏ నియోజకవర్గం అయినా నిజంగా మంచి కోరుకుని, నిజంగా నా ఇంటికి మంచి చేశాడు, మంచి చేస్తే చాలు, మంచి చేసే ప్రభుత్వం ఉంటే చాలు అనుకున్న వాళ్ళందరూ ఇట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని చెప్పుకుని ముందుకెళ్తాం. ఖచ్చితంగా మచిలీపట్నంలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి పేరుని గిట్టు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, మచిలీపట్నం నుంచి.